మన దగ్గర టైం లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు, టేస్టీగా తినాలి అనిపించినప్పుడు నేను చూపించే విధంగా టమోటా రైస్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. సో, ముందుగా కొంచెం మనం ఆయిల్‌లో పోపులు, యాలకులు అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అండ్ నెక్స్ట్ తర్వాత టర్మరిక్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇలా టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో మీకు తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని కొంచెం టమాటాలు దగ్గరకు అయ్యే వరకు మగ్గించుకోండి. కొంచెంసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను కడిగి నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో నేను ఒక గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్, మీ రైస్కి తగ్గట్టుగా మీరు వాటర్ పోసేసుకొని ఇలా కుక్కర్కి 3 విజిల్స్ పెట్టేసుకోండి. అంతే, లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు యమ్మీ ఎంతో ఈజీ అయిన టమోటా రైస్ రెడీ అయిపోతుంది. ఇది రైతాతో తింటే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.